వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మానాల మోహన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎంతకాలం పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కదా, ఈ పనిచేసిన దానికి ప్రతిఫలంగా ఈ పదవి స్టేట్ యూనియన్ కోఆపరేటివ్ సహకార రంగానికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా మీకు ఈ పదవి ఇవ్వడం పట్ల మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పదవి అనేది గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, మరీ ముఖ్యంగా ఈ లాస్ట్ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఓ సామాన్య కార్యకర్తగా నేను చేసిన పనికి గుర్తింపుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ పదవి రావడం అనేది నేను చేసిన పనికి గుర్తింపుగా భావిస్తున్నాను. దానికి తోడు మా జిల్లా నాయకులందరూ, మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా ప్రమోట్ చేయడంలో వాళ్ళంతా సఫలీకృతమై నాకు ఈ పదవి వచ్చిందని భావిస్తున్నాను. మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లోకి అసలు ఎప్పుడు రావడం జరిగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి తీసుకురావడానికి ఎవరైనా స్ఫూర్తి ఉన్న ఎవరైనా తీసుకొచ్చారా, లేదంటే మీరే రాజకీయాల్లోకి రావడం జరిగిందా? అది మారుమూల ప్రాంతమైనటువంటి మానాల గ్రామం. నేను ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత 87లో మా గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయాల్లో మా మొదటి అడుగు పడ్డది. అదే సంవత్సరం కొన సంబంధర్ సహకార సంఘంలో సొసైటీ డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత భీమ్గల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తర్వాత జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా, తర్వాత ఇప్పుడు 5.5 సంవత్సరాల క్రితం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశాలు ఇవ్వడం ద్వారా మారుమూల ప్రాంతమైనటువంటి మానాల గ్రామం నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు నేను ఇక్కడ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా నియమింపడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేయడం, మా జిల్లా నాయకత్వం అంతా కూడా నాకు పూర్తిగా సహకరించడంతో నేను సక్సెస్ కావడంలో వారందరి కృషి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఇచ్చిన పిలుపులన్నింటినీ సక్సెస్ఫుల్ చేయడంలో మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ, ముఖ్యంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈరవతి అనిల్ గారు, పిసిసి కార్యవర్గ సభ్యులు గడు గంగాధర్ గారు, నాగేష్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా స్నేహితుడు కేశవేను నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండడం ద్వారా నేను సమన్వయంతో ముందుకెళ్ళడం జరిగింది. దానికి తోడు నా సొంత నియోజకవర్గమైనటువంటి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నుంచి ఏ పిలిపించినా, ఢిల్లీ నుంచి ఏ పిలిపించినా దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళడానికి వీరంతా కూడా నాకు ప్రతి అడుగులో వారందరి పాత్ర కూడా ఉన్నదని నేను భావిస్తాను. వారందరి సహాయ సహకారాల వల్లనే నాకు ఈ పోస్ట్ వచ్చిందని నేను భావిస్తాను. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమంలో మా గ్రామం నుండి మొదలుకుంటే జిల్లా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆ రోజు పార్లమెంటు సభ్యుల నుండి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు పోరాడిన విధానాలు ప్రపంచానికి తెలిసినాయి. ఆ రోజు ప్రతి స్టేజ్లో నిజామాబాద్లో జరిగినటువంటి ఎడ్యుకేషన్లో కానీ, మండల కేంద్రాల్లో జరిగినటువంటి ఎడ్యుకేషన్లో కానీ పూర్తి స్థాయిలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావము, దాని ప్రాధాన్యతను ప్రజలకు చెప్తూ మేము ముందుకెళ్ళినాం. తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్రను 100% పోషించినాం. ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పక్కకు జరిగి ఉన్నటువంటి సందర్భాలు లేవు. మీ పాత్ర ఉందంటారా? అంటే నా స్థాయిని బట్టి కొట్లాను నేను. అందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగే 15 సంవత్సరాల క్రితం నేను మామూలు ఒక మండల స్థాయి నాయకుడిని. నేను ఎంతవరకు పోగలుగుతా? నా మండలంలో జరిగే ప్రతి ఉద్యమంలో పాల్గొన్నా, ప్రతి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అయినా. జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ కావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు పోరాటంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇచ్చినటువంటి పిలుపులు అందుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉండే. మోహన్ రెడ్డి గారు, ప్రత్యక్షంగా అంటే ఈ నామినేటెడ్ పదవులు కాకుండా ఏదైనా ఎలక్షన్స్లో నిలబడి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పదవులు ఏమైనా చేశారా? సహకార రంగంలో 2 సార్లు మా సొసైటీ కొన సంబంధర్ సహకార సంఘంలో 2 సార్లు 2004 నుండి 2020 వరకు సుమారు
15 సంవత్సరాలు 2 పర్యాయాలు యునానిమస్గా 6 గ్రామాలు ఉన్నటి కోనసముద్ర సహకార సంఘానికి యునానిమస్గా చైర్మన్గా ఎన్నుకోబడి మొదటి దఫ డిసిసిబి నిజామాబాద్లో డైరెక్టర్గా, రెండవ దఫ డిసిఎంఎస్ నిజామాబాద్లో ఐడిసిఎంఎస్ నిజామాబాద్లో డైరెక్టర్గా నేను ఎన్నిక కావడం జరిగింది. తద్వారా రైతాంగానికి నా వంతు బాధ్యతగా సేవలు చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశాలు ఇచ్చింది. పార్టీ డెవలప్మెంట్కి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మీరు పార్టీ కోసం ఏం చేశారు? ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు? ముఖ్యంగా నేను 5.5 సంవత్సరాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతు దీక్ష పేరుతో అప్పటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ, బట్టి విక్రమార్ గారి కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా జిల్లాను లీడ్ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ పార్టీని ఎప్పటికప్పుడు ఆ రోజు జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందో వాటన్నిటిపైన ప్రతి సబ్జెక్టు పైన మా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసినాం. చాలా కేసులు అంటే ఈ లాస్ట్ 5.5 సంవత్సరాల్లో ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో ఆ క్రమంలో నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత సుమారు 18 కేసులు నా మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులకు భయపడి మేము ఎప్పుడు కూడా ఆగలే. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో మేము మరింత ఉత్సాహంతో మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పూర్తిగా సమయాన్ని కేటాయించి పోరాటం చేయడం ద్వారా మా జిల్లాలో కొంత సీట్లు తక్కువ వచ్చినప్పటికీ గణనీయంగా ఓట్లు పెరగడంతో పాటు నాకు మా జిల్లాలో ఉన్న 5 ఎమ్మెల్యే సీట్లలో 2 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మీ పార్టీలోనే మీ జిల్లాలోనే సీనియర్లు ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కాదని వేరే వాళ్ళని తీసుకొస్తున్నారా, లేదంటే పార్టీలో చేరికల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ ఇష్యూ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది. ఎందుకంటే క్లియర్గా మొన్న జీవన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు పెద్దలు మా కార్యనిర్వాహక జనరల్ సెక్రటరీ పెద్దలు కేసీ వేణుగోపాల్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి మాట, పార్టీ బలోపేతానికి చేరికలను ఓపెన్గా ఉంచినాం. ఆ చేరికల ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ నమ్మినప్పుడు ఒక నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను దాని మీద మాట్లాడడం కంటే పార్టీ ఇచ్చిన ఆలోచన ముందుకు తీసుకోలేమే నా బాధ్యతగా భావిస్తాను. మీకు అరవింద్ గారికి మధ్య ఉన్న ఇష్యూ ఏంటి అసలు? అరవింద్ గారు ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా అరవింద్ గారు ఎంపీ అయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు ఒక్కరోజు కూడా 5 సంవత్సరాల కాలంలో 10% గ్రామాలను కూడా సందర్శించినట్టు ఎంపీ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటి అరవింద్. వాళ్ళ సొంత పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టును తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కాకపోగా తిరిగి ప్రజలను మోసం చేయాలనే మాటలు తప్ప, కేవలం మీడియా ద్వారా ప్రజల్లో కనిపించాలనే తత్వం తప్ప ప్రజలకు సేవ చేయాలనే లేకపోవడం ద్వారా కేవలం మోడీ గారి హవా ద్వారా అప్పుడు ఇప్పుడు 2 సార్లు కొంత ఆయన గెలవడానికి ఉపయోగం వచ్చింది. ఖచ్చితంగా అరవింద్ అనేది కేవలం ఒక మాటలతో ప్రజలను మభ్యపెట్టి రామజన్మభూమి అక్షంతలు ఇంకా కొన్ని అంశాలు పనిచేయడం ద్వారా మాత్రమే అరవింద్ గెలిచిండు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రతిఘటన చేసినప్పటికీ పెద్దలు జీవన్ రెడ్డి గారు తక్కువ ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఆ వైపు మేము మా ప్రయాణము కొనసాగుతుంది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో బీజేపీని పూర్తిగా నిలువరించడంతో పాటు టీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా రాకుండా చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. మీరు మీ ప్రాంతంలో ఏ సమస్యల మీద ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే ఎటువంటి సమస్యల మీద మీరు పోరాడడం జరిగింది? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధానంగా ఎర్రజొన్నల పైన, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నటువంటి అరవింద్ పైన, పసుపు మద్దతు ధరిస్తున్నటువంటి అరవింద్ పైన, ఎర్రజొన్నలు కొనుగోలు చేసి ఎర్రజొన్న రైతులను ఆదుకుంటామన్నటువంటి ముఖ్యమంత్రివి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం కొనసాగించినాం. గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక పక్క బీజేపీ ఏమో సాక్షాత్తు అలా జాతీయ నాయకులు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపుకు మద్దతు ధరిస్తామని చెప్పారు. కేసీఆర్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నిజామాబాదు వేదికగా చెప్పినటువంటి విషయాలు, రైతులు పండించినటువంటి ప్రతి పంటను టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటుందని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి సమస్యలపైన, మరీ ముఖ్యంగా ధరణిలో వచ్చినటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులపైన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేసింది. కేవలం కమిషన్ల కొరకు కాసులు కురిపించకు చేసినటువంటి పనులపైన మేము పోరాటం చేసినాం. వాళ్ళు
అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో వాటన్నిటిపైన పోరాటం చేసి ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రతి విషయంపై నిలబడి మేము పోరాటంలో ముందున్నామని చెప్పడానికి మేము ఎప్పుడు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు జిల్లాలో తెలుసుకున్నట్టయితే గత 5 సంవత్సరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో 100కు 100% మేము సఫలీకృతమైనాం. అందుకు సీట్లు తక్కువ రావచ్చు కానీ వారిని ఎదుర్కోవడంలో 100కు 100 సఫలీకృతం కావడంతో వాళ్ళని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మేము కార్యక్రమాల ద్వారా రుజువు చేసినాం. మీరు ఇప్పుడు సహకార యూనియన్ సంబంధించి చైర్మన్ అయ్యారు కదా, మీరు కొత్తగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఏ విధంగా సహకారానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ కొత్త సంఘాలను కోఆపరేటివ్ యూనియన్ అంతర్జాతీయ సహకార ఉద్యమానికి అనుకూలంగా ఇది ఎక్కువ మందిని సహకార సంఘాల్లోకి తీసుకురావడం మేము చేయాల్సిన పని. రేపు మేము ముందు పెట్టుకున్నటువంటి లక్ష్యాలు. నేను చైర్మన్ అయిన తర్వాత మా స్టాఫ్ను కూడా మొత్తం కూర్చుండబెట్టుకొని గతంలో ఏం జరిగిందంటే, గతంలో అసలు ఇక్కడ ఉండనట్టు ఉన్నటువంటి చైర్మన్లు ఉండ్రి. ఇది కొంచెం ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉదాహరణకు ప్రజలు గతంలో ఎల్టీ లోన్లు తీసుకున్నప్పుడు, ట్రాక్టర్స్ కానీ పంప్ సెట్ మోటార్లు కానీ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రిబేట్ ఉంటుందనే ఉద్దేశంతో రైతాంగం ఎప్పుడు కూడా కోఆపరేటివ్ బ్యాంకులలో లోన్లు తీసుకొని వాటిని చెల్లించడానికి ముందుకు వస్తుండే. కానీ నేను గత 35 సంవత్సరాలుగా సహకార రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. పెద్దలు ముఖ్యమంత్రి గారికి సహకార రంగంలో ఎల్టీ లోన్ల పైన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసి ఈరోజు గుదిబండగా మారింది. రైతులు రుణాలు చెల్లించాలంటే చెల్లించలేని పరిస్థితికి వచ్చింది. వాటన్నిటిపైన ఖచ్చితంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం విజయజేస్తాం. ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారిని నాయకుడుగా నమ్మిన తర్వాత రాజకీయాల్లో మాకు మరింత ఉత్సాహంతో పాటు అంటే ఎక్కువ సమయాన్ని కేటాయించి ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు చూసినాం. కాంగ్రెస్ మీ ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో సహకార రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించింది? ఆ కేటాయింపులు పూర్తి స్థాయిలో అమలుపరిచి వాటిని ఖర్చు చేసే స్థాయి వరకు ఉంటుందంటారా? అయితే సహకార రంగానికి ఎప్పుడు కేటాయించిన విధంగానే ఉన్నప్పటికీ దీనిపైన పెద్దలు రేవంత్ రెడ్డి గారిని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్తాం. సహకార రంగంలో ఉన్నటువంటి రైతాంగాల్ని ఈరోజు ఏదైతే చరిత్రాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ, ఇది రైతులు ఏ విధంగా సంతోషపడుతున్నారో, సహకార రంగంలో తీసుకున్నటువంటి దీర్ఘకాలిక రుణాలకు తీసుకున్నటువంటి రైతులు కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు అవి రైతుకు ఉరి తీసుకునే పరిస్థితిని, ఆ రుణాలు పరిస్థితి ఉంది. వాటిపైన అయితే నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారికి త్వరలో అంటే నేను మా మంత్రి గారికి చెప్పడం ద్వారా దాన్ని మంత్రి ద్వారానే మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణంలో వివిధ శాఖలు మంత్రిగా కానీ మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు అగ్రికల్చర్ కోఆపరేటివ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సమస్యను నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలా. ఎందుకంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్కి అయితే రైతులు ఏ విధంగా మెప్పించు కానీ అపరాధ వడ్డీ ఏదైతే ఉందో ఈరోజు రైతులు దాన్ని తట్టుకొని పూర్తిగా చెల్లించే పరిస్థితి లేక రైతులు ఖచ్చితంగా ఎన్పిఎల్గా మారి బకాయిదారులుగా మారి రైతులు ఇబ్బందులతో పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు క్రాప్ లోన్లను మాఫియడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహము. రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదంటున్నారు. కొన్ని చోట్ల వచ్చినాయి, 70% వచ్చినాయి అంటున్నారు, 80%. ఏంటి దీనికి కారణం ఏంటి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రభుత్వం ఎవ్రీడే ఒక బులెటిన్ విడుదల చేస్తుంది. ఏది రుణమాఫీ పైన ఏం చెప్తుంది? రుణమాఫీలో రోజుకొక రకమైన సమస్య ముందడుకు వస్తుంటే వాటన్ని పరిష్కరించడానికి ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసులో ఒక సెల్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లను రైతాంగానికి ఇచ్చినాం. వాళ్ళ సమస్యలను అక్కడ తీసుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యల పైన ఎప్పటికప్పుడు అధికారులు దాని మీద పర్యవేక్షణ చేస్తున్నారు, దాన్ని పరిష్కరించే మార్గాలు వెతుకుతున్నారు. అంతేగాని కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం ఏ ఒక్క అడుగు కూడా వెనుకేయడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా కుటుంబానికి 2 లక్షలు చెల్లించడానికి కొంత ఎక్కడ జాప్యం అవుతుందంటే, కొంత కుటుంబాలను క్లబ్ చేయడంలో కొంత జాప్యం అయితే, కొంతమంది ఆధారు లింక్ కాకపోవడం, ఈ ఆధారు కొంత మిస్ మ్యాచ్ కావడంతో కూడా కొంతమందికి రుణాల దగ్గర ఇబ్బంది అవుతుంది. వాటన్నిటిపైన కూడా కలెక్టర్ ఆఫీసులో సెల్ పెట్టి దాని ద్వారా పరీక్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసిర్రు. అంతేకాకుండా రేపు మొట్టమొదటిసారిగా రుణమాఫీ చేసి అగ్రికల్చర్ ఆఫీసులను ఇంటింటికి దింపుతున్నటువంటి పరిస్థితిని మీరు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వము మరీ ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. 100% ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రైతాంగానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. రాని వారు ఉంటే మీ జిల్లా కేంద్రాలలో ఫోన్ నెంబర్ ద్వారానే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సమస్యను. అంతేకాకుండా లోకల్ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులకు కానీ తెలపడం ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకా రాను రేపు రోజులలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సమస్యలపైన ఇంటింటికి వెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీగా నేను జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా. మా జిల్లా మటుకు రేపు 15 తారీఖు తర్వాత ఇంకా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకొని మేము కూడా ప్రభుత్వానికి నివేదించడానికి ఒక ప్రయత్నం తీసుకుంటాం. ఎందుకంటే సహకార యూనియన్ అధ్యక్షుడిని చైర్మన్ కాకుండా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో రుణమాఫీ చేయాలని అది పరిపూర్ణంగా 100% రైతులకు అందే విధంగా ఈ ఒక ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. మొన్న కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళి సూపర్గా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుంది అంటున్నారు. నిజంగా మేడిగడ్డ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచగలిగే సిచ్యువేషన్ ఉందా? ఉన్నా సరే మీరు ఆ విధంగా ప్రజలకి అబద్ధాలు చెప్పడం లాంటి వాళ్ళు ఆరోపిస్తున్న విషయాల మీద మీరే ఉంటారు? నిజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మేడిగడ్డను గేట్లు దించడం ద్వారా నీళ్ళు ఆపచ్చు అంటున్నారు. మీరు ఒక్కసారి వంశీ గారు మీరు ఆలోచన చేయండి. అంత పెద్ద పగులు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులో నీళ్లు ఆపడం ద్వారా నీళ్లు ఆపిన తర్వాత ఆ ప్రాజెక్టు కొట్టుకోపోతే అంటే కింద ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏంది, ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతాంగం యొక్క సాగు భూముల పరిస్థితి ఏందో ఆలోచించకుండా అంటే ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖంగా ప్రజలను పక్కదో పట్టించే కార్యక్రమాన్ని నిర్వీర్యంగా కొనసాగిస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకు తెలియంది కాదు. రేపు ఏమవుతుంది, ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుకెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి టీఆర్ఎస్ నాడేమో తండ్రి ఇంజనీర్ అన్నాడు, ఇప్పుడు కొత్త కొడుకు ఇంజనీర్ బాధ్యతను తీసుకున్నాడు. కేటీఆర్ గారు కొత్తగా ఇంజనీర్ బాధ్యత తీసుకొని తండ్రి అప్పుడు ఇంజనీర్లో కూర్చోడానికి నేను చెప్పినట్టు కట్టుమనడం ద్వారా జరిగినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. దాన్ని కొనసాగిస్తూ కొడుకు మరో ఇంజనీర్ అవతారం ఎత్తి ఈరోజు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు, దాన్ని మీరు ఆపుండ్రి, అది ఎట్లా పోతుందో చూస్తాం, ఏం చూసుకుంటాం, గుడిసేసుకొని కూర్చో దాని కింద, నేను చెప్తాను మొత్తం కూర్చోగలుగుతాడు దాని కింద. ఖచ్చితంగా కేటీఆర్ ఒక డ్రామాలు ఆడుతున్నాడు. ఎందుకంటే రోజు ఏదో ఒక కార్యక్రమంలో ఉండడం ద్వారా వీళ్ళ మీద నమ్మకం కోల్పోయినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నమే తప్ప ప్రాజెక్టులో నీళ్లు ఆపాలి అంటే మనకు కేంద్ర సంస్థ మనకు అనుమతి ఇవ్వాల్సిందే. కేంద్ర సంస్థ మనకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వము నీళ్ళు ఆగుతాయని ఇంజనీర్లు మనకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపుతాము. కానీ అది కూలిపోతుందని పైకెళ్ళి చెప్తున్నప్పుడు నీళ్లు ఆపి ఎన్ని గ్రామాలను, ఎంతమంది ప్రజలను, ఎన్ని సాగు భూములను ఏడారుగులా మార్చాలనుకుంటాడో కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని, అట్లాగే 7,000 కోట్ల రూపాయల అప్పులు కడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే నిజంగా తెలంగాణ అభివృద్ధి అనేది అన్ని లక్షల కోట్ల అప్పుతోనే జరిగిందంటారా? నిజంగా గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్ళు ఏవైతే ప్రజలకు ఉపయోగపడకుండా ధనార్జన ధ్యేయంగా చేసినటువంటి ప్రాజెక్టులపైన రుణాలన్నింటినీ పూర్తిగా వెచ్చించడం జరిగి కేవలం వాళ్ళు గుమ్ములలో డబ్బులు నింపుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ నాయకులు అంటే ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం నింపుకోవడం ద్వారా ఈరోజు ప్రాజెక్టులు పూర్తి కాకపోగా ప్రాజెక్టులు శిథిలావస్థకు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి ఇప్పటికీ 5 దశాబ్దాలు గడిచిన ఆ ప్రాజెక్టుల లోపల ఎలాంటి లోపం లేకుండా కట్టడం జరిపినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు 5 సంవత్సరాల లోపే ప్రాజెక్టులన్నీ కూడా కూలిపోవడానికి సిద్ధమైనాయి. ఆ డబ్బులు వృధా కావడంతో పాటు ఈరోజు వీరు తీసుకొచ్చిన అప్పులపైన ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వానికి గుదిబండగా మారింది. గుదిబండగా మారడం ద్వారా ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నదాన్ని ఎంత కష్టం ఉన్నప్పటికీ మేమిచ్చిన హామీలను ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూనే ఇటు ఒక పక్క అప్పు తీర్చే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిర్రు. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మా బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు, ఈ 8 నెలల కాలంలో 40,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించడం జరిగిందంటని. అంటే మీరు ఒక్కసారి చూడండి, ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తుంది ప్రభుత్వం, మరొక పక్క అప్పులు తీర్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ 8 నెలల కాలంలోనే మీరు ఇచ్చిన హామీలు తీర్చడం లేదనుకుంటా బొబ్బలు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల క్రితం అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నటువంటి కేసీఆర్ కావచ్చు, టీఆర్ఎస్ నాయకులు కావచ్చు,
అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి కేసీఆర్ కావచ్చు, ఇంకా చాలా విషయాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తున్నటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలు గాడిచినా కనీసం వాళ్ళని టచ్ చేయడానికి ప్రయత్నించినటువంటి కేసీఆర్ యొక్క టీము ఈరోజు మేము వచ్చి 8 నెలలు గడుస్తుంది. దాంట్లో 3 నెలలు ఎన్నికల కోడ్తోటి ఎలక్షన్ వైపు వెళ్ళినాం. అంటే కేవలము 5 నెలల కాలంలో వీరు చేసినటువంటి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు అంటే కనిపించకుండా చేసినటువంటి తప్పులను గుర్తించడానికే మాకు 2-3 నెలలు పోయింది. గుర్తించిన తర్వాత మేము ముందుకు వచ్చేసరికి ఎలక్షన్ ముందడికి వచ్చినాయి. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటే 8 నెలల లోపలనే 10 సంవత్సరాలు వాళ్ళు చేయనటువంటి పనులన్నీ కూడా 8 నెలల్లో చేయాలని మేము చేసే వరకు ఊకోమని మాట్లాడుతున్నారు చూడు. అంటే వాళ్ళకు రాజకీయంగా అపరిపక్వత అందమా లేకుంటే అజ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఒక ప్రయత్నం చేస్తున్నాం అనేది నేను అంటే నాకైతే అంటే నిజంగా చెప్పాలంటే ఒక అజ్ఞానులుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే అది ఆక్షేపణీయం. ఎందుకంటే 8 నెలల కాలంలోనే ఒక్కొక్కటి మహిళలకు బస్సు ఫ్రీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఇవాళ రైతు రుణమాఫీ కావచ్చు. మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి వంశీ గారు, ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎంఆర్ఎఫ్ పేరుతోటి పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి కేసీఆర్ ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో గత 3 సంవత్సరాల ముందటి నుంచి కూడా సీఎంఆర్ఎఫ్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నది ఎవరండి? 2 సంవత్సరాలుగా ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరుతో గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ పెళ్ళైన ఆడపిల్లలకు ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా కళ్యాణ లక్ష్మి అది ఇలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన వెంట వాళ్ళ పాత క్లియర్ చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాం. ఇంకా మేము వీళ్ళు పెట్టినటువంటి అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ప్రధానంగా అభయాస్తం కావచ్చు, చాలా హామీలు ఇచ్చారు జిల్లాల వారీగా. ఇవన్నీ హామీలన్నీ నెరవేర్చగలుగుతారా మీరు? మీకు ఒక్క విషయం చెప్తున్నా, అదే మేము ఇచ్చిన హామీలకు రాకముందే వీళ్ళు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిన వీటిని క్లియర్ చేయడానికే మా సమయం పోతుంటే తులం బంగారు ఇస్తామన్నారు, మీరు ఎప్పుడు ఇస్తారు? ఒరే నువ్వు ఇచ్చినటువంటి లైన్ క్లియర్ కావడానికే నాకు ఇంక 8 నెలలు ఇంకా 4 నెలలు పట్టేట్టుంది. ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు పెట్టినటువంటి పెండింగ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లకు. మరి ఇవన్నీ ఉండంగా ఇవాళ వాళ్ళు మూర్ఖులుగా వ్యవహారం చేస్తున్నారు. అసెంబ్లీలో రుణమాఫీ పైన చర్చ జరగకుండా 2 ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గారిని సునీతా లక్ష్మారెడ్డికి ముందుకు పెట్టి ఏదో ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడారని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటారు? కేసీఆర్ గారికి ఎందుకు రావాలి? మొన్న ఎందుకు వచ్చిండు తెలుసా మీకు? అసలు ఒకరోజు ఆయన సభ్యత్వం పోతుంది కాబట్టి ఒకసారి రావాలి కాబట్టి వచ్చిండు. మరీ ముఖ్యంగా అదే రోజు ఎందుకు వచ్చిండు? బడ్జెట్ పెట్టే రోజు ఎలాంటి చర్చలు ఉండవి, క్వశ్చన్స్ ఉండవు, జవాబులు ఉండవు. కాబట్టి నేను ఎవరిని ప్రశ్నించేది లేదు, నన్ను ఎవరు అడిగేది లేనే ఉద్దేశంతో వచ్చి మన మీడియా పాయింట్ దగ్గర 4 మాటలు మాట్లాడిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇప్పుడు ఆయనకు నిజానికి చెప్పాలంటే వీళ్ళు అంటున్నారు చూడు, కేసీఆర్ అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని ఎదుర్కోవాలంటే మేము సరిపోతామన్నప్పుడు కేసీఆర్ గారిని తీసేయమని చెప్పండి. ఏది అపోజిషన్ లీడర్ కానీ పక్క తప్పుకుంటే ఈ లోకలను తీసుకుంటే అప్పుడు అర్థమైపోతుంది కదా, తట్టుకోరంట అనేది. కాబట్టి కేసీఆర్ కేవలం కాలయాపనతోటి మీరు ఒక్కసారి గుర్తుంచుకొని బీజేపీతో కొల్యూడ్ అయ్యిండు కేసీఆర్. మీకు ఎగ్జాంపుల్ వంశీ గారు, మీరు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలంటే స్పష్టంగా అబ్జర్వ్ చేసి అంటే బీజేపీతో వాళ్ళిద్దరు కలిసే ఉన్నారంటారా? బీజేపీ బీఆర్ఎస్ బీజేపీతో కొల్యూడ్ అయింది కాబట్టి చెప్తున్నా. మీరు పార్లమెంట్ ఎన్నికలను మీరు పూర్తిగా అంటే అబ్జర్వ్ చేసిరు అనుకుంటున్నాను నేను. మీరు కేసీఆర్ బస్సు యాత్ర 5 రోజుల ముందు ముగిసింది మొత్తం మెదక్లో. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మధ్యలో 2 రోజులు కోర్టు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంతో 2 రోజులు 48 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి ఎలక్షన్ పోలింగ్ కంటే 5 రోజుల ముందు ఆయన బస్సు యాత్ర ముగిసింది. ఆ బస్సు యాత్ర ముగిసిన తెల్లారి నుండి మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకొని ఏ నియోజకవర్గంలోనైనా టీఆర్ఎస్ నాయకులు మాకు ఓటేయమని తిరిగిన సందర్భాలు ఉంటే మీరు నాకు చూపిరు. తిరగకపోగా ఓటేయమని అడగకపోగా తీరా ఎన్నికల రోజు బీజేపీ టెంట్లోకి వెళ్ళి టీఆర్ఎస్ నాయకులందరూ కూర్చున్నటువంటి సంఘటనలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు కనిపించినాయి. నిజానికి మాకు 12 సీట్లకు తక్కువ రాకపోతుండే, కానీ బీజేపీ బీఆర్ఎస్ కొల్లుడు ద్వారానే ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసిపోవడం ద్వారానే జరిగినటువంటి నష్టం తప్ప వాళ్ళిద్దరు ఎప్పటికీ ముమ్మటికి ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు చెప్తున్నది కూడా వాస్తవమే. వాళ్ళిద్దరు ఎప్పటికీ ఒక్కటే. ఎందుకంటే వెంటనే కవితను వదిలిపెడితే బాగుండదని ఇక కొన్ని రోజులు జాప్యం చేస్తారు. కవిత అరెస్టుకి సంబంధించి మీరేమంటారు? ఆమె కూడా మీ జిల్లాకు సంబంధించి నాయకురాలు కానీ అందరికీ తెలుసు. ఆమె అరెస్టు మీద మీ అభిప్రాయం ఏంటి? పార్లమెంటు సభ్యురాలు కావచ్చు, శాసన మండలి సభ్యురాలుగా
ఏ రోజు ప్రజల కొరకము ప్రజల పక్షాన ఏ ఒక్కరోజు గ్రామాలలో ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలను మాట్లాడినటువంటి సందర్భము ఒక్కటి కూడా లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కానీ ఆమె పార్లమెంటు సభ్యురాలుగా అదేవిధంగా శాసనమండలి సభ్యురాలుగా ఆ అధికారాన్ని వాడుకొని వ్యాపారాలు విస్తరించుకోవడంలో కవిత గారు పూర్తిగా సఫలమైనది. కానీ ఎక్కడో బెడిసి కొట్టింది బీజేపీకి, బీఆర్ఎస్కు. వాళ్ళు ఒక కేసులో ఇరికించి లోపలికి పంపారు. మళ్ళీ బెయిల్ కోసం ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటైనారు. ఆమె అరెస్టులో నిజంగా లిక్కర్ స్కాములు ఆమె పేరున్నదని చెప్పిన తర్వాత అది తప్పు అని అనడానికైతే లేదు. కానీ పార్లమెంటు ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయలేరండి? ఎమ్మెల్యే ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ ఇంకా మరిన్ని సీట్లు వస్తేమో బీజేపీ టీఆర్ఎస్ ఓట్లు నిలుచుకోవడం ద్వారా అనుకుని అప్పుడు అరెస్ట్ చేయలేదు. కానీ ఎంపీ ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేసిరు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసిర్రు? అరెస్టు చేయడం ద్వారా ఓటు పోలరైజ్ అయితే బీజేపీకి ఎక్కువ ఓటు రావాలా, టీఆర్ఎస్ సైలెన్స్గా భయపడి ఆగిపోతుందని కరెక్ట్ బీజేపీలు చేసినటువంటి ఎత్తుగడలో కేసీఆర్ ఇరుక్కపోయి అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆగిపోవడం ద్వారానే వాళ్ళకి 8 సీట్లు రావడం జరిగింది. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని సింగులర్గా రేవంత్ అని పిలవడం పట్ల, ఆ రోజు సంభాషణ పట్ల మీరే ఉంటారు? అంటే ఇద్దరు ఉంటారు. చదువుకొని వాళ్ళు మాట్లాడుతుంటే అజ్ఞానంతో అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి నిజంగా స్నేహితుడైనా, నిజంగా వాళ్ళిద్దరు స్నేహితులు బెంచ్మేట్స్ క్లాస్మేట్స్ అయినప్పుడు కూడా ఒక చదువుకున్న చెప్పిండు కదా, నేను 2 మాస్టర్స్ చేసిన, ఇంకెక్కడెక్కడ చదువుకున్నా అని చెప్పిండు, ఆంధ్రాకి పోయి చదువుకున్నా, ఇంకో దగ్గరికి పోయి చదువుకున్నా అని చెప్పిండు కదా. నిజంగా సంస్కారం అలా కుటుంబ సభ్యులు నేర్పిన, అలా చదువుకున్న సార్లు నేర్పిన ఒక ముఖ్యమంత్రిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు స్నేహితుడైనా సంబోధించే విధానం ఎలా ఉంటుంది అనేది ప్రజలు గమనించారు. ఖచ్చితంగా కేసీఆర్కు ఉన్నటువంటి అహంకారానికి నిదర్శనం తప్ప, స్నేహితుడైన ముఖ్యమంత్రిని సంబోధించేటప్పుడు ఏ విధంగా సంబోధించాలో తెలియలేదంటే ఆయన అహంకారం అన కావచ్చు, లేకుంటే ఆయన పెరిగిన విధానంలో నేర్చుకున్న అలవాటైనా కావచ్చు అని నేను భావిస్తున్నాను. జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీరే ఉంటారు? ఇచ్చిన హామీని అమలు చేస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కదా, దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు అందరితోటి కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇలా జాబ్ క్యాలెండరు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పినటువంటి పరిస్థితి గతంలో మనం ఎప్పుడు చూడలే. మీరు ఒక్కసారి వంశీ గారు చూడండి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొన్నారా లేదండి? నిరుద్యోగులు ఎదుర్కొన్నారా లేరా? మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతున్న 1-2 జరిగినాయి ఇప్పుడు మనకు ఎగ్జామ్స్. ఎక్కడన్నా ఇబ్బంది అయిందా? కేవలం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగాల్ని అనౌన్స్ చేయడము, వాటిని నియమించకపోవడం ద్వారానే పబ్బం గడిపింది తప్ప, నియమించాలనే సంకల్పం కానీ, నియమించితే నిరుద్యోగాలు తగ్గుతారనే ఉద్దేశం కానీ ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా కేవలం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో అయితే వాళ్ళు లేరు కానీ దేశంలో ఉద్యోగాల పేరుతోటి మరొకసారి కేంద్ర బడ్జెట్లో కూడా మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లనే నిరుద్యోగం అంటే హైయెస్ట్ అంటే పెరిగిపోవడానికి కారకులు కేవలం అటు మోడీ ఇటు కేసీఆర్ మాత్రమే. దాన్ని పూర్తిగా నిరుద్యోగులకు బాసరగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది. జాబ్ క్యాలెండరు ప్రకటించడంతో పాటు జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పిస్తూ ఏ రోజులలో ఎగ్జామ్స్ పెట్టాలా, ఏ రోజులలో రిక్రూట్మెంట్ చేయాలనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువకులందరూ కూడా దీన్ని ఆహ్వానించాలా, హర్షించాలా. ఎందుకంటే నిన్నటి దాకా మన గురించి మాట్లాడినటువంటి ప్రభుత్వాలు లేకుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అలా మంత్రివర్గ సహచరులందరూ కూడా పూర్తిగా సమయాన్ని కేటాయించి నిరుద్యోగం ఏ విధంగా తగ్గించాలి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచాలంటే ఏమి చేయాలని నిన్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా అంటే మా చిత్తశుద్ధికి సంబంధించిన విషయం వంశీ గారు ఇది. అంటే ఒక పక్క ఉద్యోగాలు ఇస్తూనే మరొక పక్క స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు సశక్తితో నిలబడి వాళ్ళు పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక 2 భాగాలుగా విభజించి, అంటే ఒక పక్క ఉద్యోగాలు ఇస్తూ మరొక పక్క వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాను ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఒకటే రోజులో సమస్యలు పరిష్కారం అవుతామని నమ్మడం లేదు. కానీ రాబోయే 2-3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇటు నిరుద్యోగులు, అటు రైతులు, ఇటు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సంతోషకరమైన వాతావరణాన్ని 10 సంవత్సరాలు తెలంగాణలో కోల్పోయినటువంటి కాలాన్ని మొత్తం కూడా ఈ 3-4 సంవత్సరాల్లో పూర్తిగా వారికి తిరిగి వస్తారని భావిస్తున్నాం. తిరిగి తేవాలనే సంకల్పం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యత తీసుకొని
వాళ్ళ మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రయాణం చేస్తారు. మీ భవిష్యత్ రాజకీయ లక్ష్యం ఏంటి? నా రాజకీయ లక్ష్యం చివరి ఏముందండి, పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలా. ఇప్పుడు శాసనసభల్లో మనిషి ప్రతి రాజకీయ నాయకుడు ఒక లక్ష్యం ముందుకు వెళ్ళినప్పుడు శాసనసభలోకి వెళ్ళాలనుకుంటాడు. చట్టసభలో ప్రాతినిధ్యం వహించాలనేది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా నా పార్టీ ఆదేశిస్తే ఏదో ఒక రోజు అంటే చట్టసభల్లో ఉంటానని నేను అనుకుంటున్నాను. గతంలో మీ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా పనిచేశారు? రాబోయే రోజుల్లో కూడా మీ ప్రాంత అభివృద్ధికి మీ దగ్గర ఉన్న సమస్యల పరిష్కారాన్ని పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించారు? ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారో వాటి గురించి చెప్పండి. మాకు వాస్తవానికి మాది పూర్తిగా మారుమూల ప్రాంతం. మా ఊరు పేరు ఏనుంటారు, మానాల మోహన్ రెడ్డి అంటే నా ఇంటి పేరు కాదు. మానాల అనేది నా ఊరు పేరు. అది పూర్తిగా నక్సలైట్ల ప్రాంతము, నక్సలైట్ల ఆధీనంలో ఉన్నటువంటి గ్రామం. అది ఆ రోజు పూర్తిగా అభివృద్ధికి అంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గ్రామాన్ని కాంగ్రెస్ గ్రామంగా గుర్తించి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయకపోదురు. అంటే మీకు మా ప్రాంతానికి డెవలప్మెంట్ చేసే విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను మా గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రిగా మా గ్రామానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావడం ద్వారా మా ప్రాంతంలో రవాణా సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యాలతో పాటు వ్యవసాయ రంగంలో కొంత గణనీయంగా మార్పులు వచ్చినాయి. నేను అనుకుంటున్న బహుశా కాలం కలిసి వస్తే మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా గ్రామానికి తీసుకెళ్ళి ఖచ్చితంగా గ్రామంలో మిగిలినటువంటి సమస్యల పరిష్కారం కోసం మా గ్రామంతో పాటు మా ప్రాంతంలో నక్సలైట్ల ఆధీనంలో ఉన్నటువంటి ఆ గ్రామాలు ఇప్పుడిప్పుడే కోలుకొని అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాయి. ఆ గ్రామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమాన్ని ముందట పెట్టుకున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సాయంతో మా జిల్లాలో ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో మా నియోజకవర్గంతో పాటు, ఎందుకంటే నా పరిధి నియోజకవర్గంలో ఏమన్నా మా మంత్రులతోటో పెద్ద లీడర్లతో సంప్రదించి చేసే నా పరిధి కాబట్టి ఖచ్చితంగా మా బాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ప్రతి గ్రామంలో మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా మా ప్రాంతాలైనటువంటి అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ లాభాలను కూడా తీసుకుపోయే కార్యక్రమాన్ని మా భుజాల మీద వేసుకొని తీసుకెళ్తామని నేను ఈ సందర్భంగా చెప్పగలుగుతాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలండి. మీ సమయాన్ని కేటాయించి మాతో ఇంటర్వ్యూ తీసుకోవడం ద్వారా మమ్ములను మీ వీక్షకు పరిచయం చేయడంతో పాటు మా ప్రాంత సమస్యలను కూడా ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదండి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ స్టేట్ చైర్మన్ అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ మన్నాల మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి. వీటికి సంబంధించి ఆయన సహకార రంగానికి అనేక ప్రోత్సాహాలు తీసుకొస్తూ రైతులకి వెన్నుదన్నుగా నిలవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ సేవలు అందిస్తామని చెప్పి, అలాగే ప్రత్యేకంగా బడ్జెట్ సహకార రంగానికి కేటాయించిన బడ్జెట్ అన్నిటినీ సాధించి ఖర్చు రూపంలో కూడా చూపిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 8 నెలలలోనే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి కావచ్చు లేదంటే సక్రమమైన పాలన సాగించకపోవడం వల్ల వాటన్నింటిని సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందని, రైతు రుణమాఫీ కావచ్చు, అభయహస్తానికి సంబంధించి 6 ఏదైతే ప్రధాన హామీలన్నింటినీ పక్కాగా నెరవేరుస్తామని, రుణమాఫీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఎవరికైతే ఆగస్టు 15 వరకు కంప్లీట్ అవుతుందని చెప్పి దానికి ఒక మానిటరింగ్ చేసుకోవడానికి ఒక కమిటీని, దాంతోపాటు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారని, రైతుల విషయాన్ని కొంచెం వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.